హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ నేను చేయకూడదు అనుకున్నాం మేము. కాకపోతే మంచి మౌనంగా ఉంటే చెడు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఒక ఆలోచన రావడంతో సరే ఈ ఇంటర్వ్యూ చేద్దాం. ఇది నా స్వభావానికైతే విరుద్ధం ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడం. బట్ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది దేనికి సంబంధించింది అంటే ఆదిశంకరాచార్యుల వారి గొప్పతనాన్ని తగ్గిస్తూ చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యల మీద నేను, రాఘవ శర్మ గారు ఒక ఇంటర్వ్యూ చేశాం. ఆ ఇంటర్వ్యూ మీద మరి అంటే నిజాలు అలాగే ఉంటాయేమో, నిజం నిష్ఠూరం అంటారు కదా, అట్లా దాని మీద శివశక్తి కరుణాకర్ సుగ్గున చాలా తీవ్రమైన వ్యాఖ్యలు, అంటే బాడీ షేమింగ్ దగ్గర నుంచి చాలా భయంకరంగా ఏదేదో మేము చాలా పెద్ద తప్పు చేసినట్టుగా ఆయన నేను ఆశ్చర్యపోయా. కరుణాకర్ గారి దగ్గర నుంచి అంటే ఇలాంటి వ్యాఖ్యల్ని, ఇలాంటి కామెంట్స్ నేను ఊహించలేదు. బట్ దురదృష్టకరం ఆ విషయంలో. అయితే మరి దానికి స్పందించకపోతే బాగోదు అనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. మన ముందున్నారు బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు. మరి వారిని అడిగి మరి ఆ కామెంట్స్, ఆ వ్యాఖ్యలు, ఎందుకంటే చాలామంది అడిగారు మమ్మల్ని, ఏంటని అట్లా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడట్లేదు అని. సో అందుకే ఈ ఇంటర్వ్యూ. సో మీరు దయచేసి కింద కామెంట్ చేయండి, అసలు ఏది నిజం ఏది కరెక్ట్ అనేది మీకే అర్థం అవుతుంది. గురుగారు నమస్కారం. గురుగారు, సో మన ఇంటర్వ్యూ చాలా వివాదాస్పదమైంది. ఆదిశంకరాచార్యుల వారి గొప్పతనాన్ని తగ్గించడానికి అందరూ దుమ్ము దులిపారు. ఎగ్జాక్ట్లీ. మనం మొదలు పెట్టాక అందరూ శుభ్రంగా చీపురు కట్టలు పట్టుకుని బయలుదేరారు. అవును, కరెక్ట్. కొంతమంది ఫినాయిల్ కూడా తీసుకెళ్లారు, ఎస్. కొంతమంది యాసిడ్, కొంతమంది స్పిరిట్ అన్ని తీసుకుని వెళ్ళారు. ముఖ్యంగా ముందు ఒక మాట చెప్తాను గురుగారు, ఇంకొకటి చెప్పాలి. చిన్నజీయర్ స్వామి గారు ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిది కాదు. అవును. ఒకటి, ఆయన సమ్మక్క సారక్క బిజినెస్ అన్నాడు, మాంసం తినే వాళ్ళు పందులు అన్నాడు. ఇక ఎన్ని కామెంట్స్ చేయాలో రకరకాల వాటి మీద అన్ని కామెంట్స్ చేశాడు. ఆదిశంకరాచార్యుల వాది ఇంకా పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది అది. సో మరి ఇలాంటి వ్యక్తిని మరి కరుణాకర్ కేవలం అన్నం తిన్నాను అనే విశ్వాసంతో సమర్థించడం మాత్రం న్యాయం కాదు మిత్రమా. ఇది ముందర అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే కరుణాకర్ చెప్పాడు నాకు అన్నం పెట్టాడు ఆయన అని. ఆ విశ్వాసంతో ఆయన ఏది పడితే అది మాట్లాడాడు. నేను మెచ్చుకుంటున్నా కరుణాకర్ని ఖచ్చితంగా. కరుణాకర్ నన్ను చిల్లర నా కొడుకు అన్నాడు. ఇంకా కొంత అసభ్యకరమైన విధానంలో మాట్లాడడం జరిగింది. తను కష్టపడి మైకు ముందుకొచ్చి మన ఇంటర్వ్యూని పెట్టి ఒక 100 సార్లు నన్ను అసభ్యకరమైన విధానంలో కొన్ని మాటలు ప్రయోగించి కొన్ని మాటలు మాట్లాడి ఎన్ని చేసినా కరుణాకర్ మీద నాకు ప్రేమే ఉంది. మంచిదేగా. ఎందుకు అంటే తను అలా చెప్పటం వల్ల మన వీడియో ఓ 10,000 మంది చూసుంటారు. తను అలా చెప్పటం వల్ల అసలు ఈ వీడియోలో ఏముంది, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో ఆ ప్రకారంగా మనం అడక్కపోయినా మన గురించి, మన విధానం గురించి, మనం మాట్లాడిన విషయం గురించి మరింత మందికి చేరవేసే బాధ్యత తన భుజాల మీద తీసుకున్నందుకు నేను కరుణాకర్ని మనసారా అభినందిస్తున్నా. ఆ పాత ఇంటర్వ్యూ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, వీలైతే చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఒక విషయంలో కరుణాకర్ని చూసి బాధపడ్డా. ఏంటంటే ఆ వ్యక్తి ఏదైతే ఒక మహావేదిక, ఒక దాన్ని ఒక సంగ్రామం అనే హిందూ ఐక్యత అని ఒక పెద్ద కార్యక్రమం చేసినప్పుడు ఈ మనిషినే తీసుకుని వెళ్ళి సభలో ముఖ్యమైన అతిథిగా కూర్చోబెట్టినప్పుడు అక్కడ హిందూ ధర్మ పోరాటం కోసం తన ప్రాణాలొడ్డి పోరాడుతున్న కరుణాకర్ అతని బృందాన్ని మొత్తం కించపరుస్తూ మాట్లాడాడు. నువ్వు క్రిస్టియన్తో ఎందుకు గొడవ పడుతున్నావు, నువ్వు క్రిస్టియన్ల జోలికి ఎందుకు వెళుతున్నావు అని ఆ సభలో ఆ వేదిక మీద అందరూ చూస్తుండగా ఆ కరుణాకర్ అనేటటువంటి ధర్మరక్షకుడి అయినటువంటి ఆ సైనికుడిని పట్టుకొని మాట్లాడినప్పుడు చాలామంది పిలిచి చెప్పుతో కొట్టించుకున్నాడు తమ్లైన్, పిలిచి మాటలు అనిపించుకున్నాడు హెడ్లైన్స్, ఇలా కరుణాకర్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన కరుణాకర్ మన హైందవ ధర్మ రక్షణ కోసం తను చేసే యుద్ధంలో ఒక్కటి గమనించాలని కోరుకుంటున్నా.
మనకి శత్రువులు వేరే లేరు, ఎక్కడో లేరు, మనలో మనమే కొట్టుకు చస్తున్నాం. అదే కదా వచ్చింది. తెల్లవారి లేస్తే మనల్ని మనమే తిట్టుకుంటున్నాం, మనతో మనమే కొట్టుకుంటున్నాం, మన మీద మనమే వీడియోలు పెట్టుకుంటున్నాం, మనల్ని మనమే దిగదార్చుకుంటున్నాం. దీనికి అడ్డుకట్ట వేయడానికి హైందవ ధర్మాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విధానాన్ని పెళ్ళుబుకేలా చేస్తూ మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఇది మనం గమనించాలి. ఇప్పుడు రాఘవ శర్మ చిల్లర నా కొడుకు, దొంగముండా కొడుకు, ఆ కొడుకు, ఈ కొడుకు ఎన్నన్నా కూడా ఒక అమ్మకి కొడుకునేగా, ఒక అమ్మకి కొడుకునేగా, కాకుండా అయితే పోనుగా. కాబట్టి నన్ను తిట్టడం వల్ల నీకు ఆనందం కలిగింది, ఓకే రైట్. ఆనాడు అమారా ప్రసాద్ నాకు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ మొత్తం పెట్టకుండా సగమే పెట్టాడు గురువుగారు అంటే, అమారా ప్రసాద్ నన్ను తిట్టింది ఎక్కడ? అమారా ప్రసాద్ వీడికి రాడు దించాడు, వీడి కింద పుల్ల పెట్టాడు, ఈ పిచ్చి మాటలు ఇవన్నీ. మరి అందులో ఇంటర్వ్యూ ఇవ్వనన్నారు, ఇంకా ముందు అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోర్ దాన్ 350 ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను. ఇక్కడ మనుషుల మధ్య గొడవలు పెట్టే విధానం పెరుగుతోంది. అందులో హైందవ సాంప్రదాయంలో హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే వాళ్ళే కొట్టుకు చస్తున్నారు, బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు కాదు. మొన్ననే ఒక పెద్ద ఆయన చెప్పాడు, హిందువులకు ప్రధాన శత్రువులు క్రిస్టియన్స్ ముస్లింలు కాదు, ఎవరు కాదు, హిందువులే వాళ్ళే. పోనీ ఈ హైందవ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ 7-8 మంది ఎందుకు అంత అల్లరవుతున్నారు? 7-8 మంది ఎందుకు అందరి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు? ఏమిటి దీనివల్ల ఒరిగేది? ఎందుకు ఇంకొక మతం గురించి మాట్లాడి, ఇంకో కులం గురించి మాట్లాడి మనం ఎందుకు దిగజార్చుకోవాలి? దేనికి దిగజార్చుకోవాలి? ఇతర కులాలని, ఇతర మతాలని నీకు గౌరవించడం ఇష్టం లేదు, అభిమానించడం ఇష్టం లేదు, పక్కకి రా. ఎందుకు మాట్లాడడం? కరెక్ట్. దేనికి మాట్లాడడం? అన్ని కులాల, అన్ని మతాల వారు కూడా బ్రాహ్మణ్యాన్ని చాలా గొప్పగా చూస్తారు, బ్రాహ్మణ్యాన్ని చాలా గొప్పగా చూస్తారు. అవునా? అర్చకత్వాన్ని చాలా గొప్పగా చూస్తారు. కానీ మరి ఇదే బ్రాహ్మణ విధానంలో బ్రతికే వాళ్ళు, హిందువుల్లో మేము ప్రథములం అని చెప్పుకునేవాళ్ళు, ఒక్కరోజు పనమ్మాయి రాకపోతే ఫోన్లు చేస్తారు. ఆ పనమ్మాయి ఇంకో మతానికి చెందింది అయి ఉంటుంది. ఒక్కరోజు మన మురుక్కాల శుభ్రం చేసేవాడు, డ్రైనేజ్ వాడు రాకపోతే చస్తారు. బొచ్చు పెరిగితే వాడు రాకపోతే చస్తారు. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది అంటారు, అది పాడైపోతే ఎవరు ఉతుకుతారు? అన్ని కులాల, అన్ని మతాల వాళ్ళు మనల్ని గౌరవంగా, గొప్పగా భావిస్తున్నప్పుడు వాళ్ళు లేకుండా మన ఇంటి ముందున్న పార్థివ దేహం కూడా బయటికి వెళ్ళదు. ఇప్పుడు రాఘవ శర్మ వెళుతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, ఓ భారీ యాక్సిడెంట్ అయింది, నాకే అయ్యింది, దారుణంగా ఉంది నా పరిస్థితి. ఆ జామకాయలు అమ్ముకునేవాడో, అరటిపళ్ళు అమ్ముకునేవాడో, ఆటో వాడో, వెళ్ళే కారులో వాడో, ఇంకొకడో ఉంటారు. వీళ్ళంతా అరే ఆయన ఎవరో పాపం యాక్సిడెంట్ అయింది, దెబ్బ తగిలిందని పరుగున వచ్చి నన్ను కాపాడాలని చూస్తారు. అవునా? అందరూ దుర్మార్గులు అయితే ఉండరుగా, అందరూ వెధవలైతే ఉండరుగా. పరుగున ఆగండ్రా, మీరు బ్రాహ్మలైతే, మీరు మా ఆచారాన్ని పాటించే వాళ్ళైతేనే వచ్చి నన్ను కాపాడండి అంటానా? ఓరి మీ అమ్మ గడుపుగా తొందరగా వచ్చి నన్ను హాస్పిటల్కి చేర్చండ్రా, నా పెళ్ళాం బిడ్డలు అన్యాయం అవుతారా అంట. అక్కడ లేని కుల మతాల ఆలోచన ఇప్పుడెందుకు? నువ్వు గొర్రె, మీ అమ్మ కడుపులు మాడ, వాళ్ళని గొర్రె అని నిజంగా చెప్తున్నాను కదా. ప్రహ్లాదుడి కన్నా హిరణ్యకశిపుడు ఎక్కువ తలుచుకున్నాడు. అలాగే నువ్వు గొర్రె అని మాట్లాడుతున్నావే, మరి ఆంధ్రప్రదేశ్ యొక్క డిప్యూటీ సీఎం భార్య, మన సోదరీమణి క్రిస్టియానిటీలో ఉంది, నువ్వు వెళ్ళి అంటావా? అక్కడ అనగలవా? ఇది మన గౌరవనీయ రాధా మనోహర్ దాస్ అనగలవా? నీ వల్ల అవుతుందా? నీ గుడ్డలు కూడా బయటికి రావు, బాడీ సంగతి దేవుడికి ఎరుక. నువ్వు చంద్రబాబు నాయుడు గారు శాంతాక్లో డ్రెస్ వేసుకొని బైబిల్ పుస్తకం తెరిచి వాక్యాలు బయట ప్రపంచానికి చెప్పారు, అనగలవా? నీ వల్ల అవుతుందా? రేవంత్ రెడ్డి గారు క్రిస్టియన్స్ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి మతాన్మాదుల మీద నేను తప్పకుండా చర్య తీసుకుంటానని చెప్పారు, అనగలవా? ఏమీ అనలేని, ఏమీ చెయ్యలేని, కాముగా ఉన్నారని వాళ్ళ మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కానీ ఇవాళ నువ్వు తింటోంది నీ యూట్యూబ్ ఛానల్ అయినా ఇంకొకళ్ళైనా నీకు డబ్బులు ఇస్తోంది, నువ్వు వాళ్ళని తిట్టడం వల్ల నీకు వచ్చే డబ్బులతో కడుపు నింపుకుంటున్నావు అంటే నిన్ను ఎవరు పోషిస్తున్నారు?
ఎందుకు నరేంద్ర మోడీ గారు చర్చిలోకి వెళ్ళి వారి మాలని పట్టుకొని వారి తీర్థాన్ని తీసుకొని బైబిల్ని పట్టుకొని అందరికీ శిరస్సు వంచి నమస్కరించి ఆ పోపుల్ని పాస్టర్లని గౌరవించి వచ్చారు. అనగలవా నువ్వు ఆయన్ని? ఎందుకు ఒరిని అమ్మ గడువు గాల గొర్రెలు ఆ గొర్రెలు ఆ మేకలు తినుకొని పెద్ద కంచాలు పెట్టుకొని హిందువులే తింటున్నారు. మరి సమాధానం ఉందా? కాదని చెప్పగలరా ఎవరన్నా? ఎవరు ఒప్పుకుంటా వాళ్ళు తప్పు చేశారు కొంతమంది, ఓకే. నీకెందుకు? ఎందుకు ఇంకొక మతాన్ని ఇంకొక కులాన్ని కించపరచాల్సిన అవసరం నీకేమొచ్చింది? రేపు కనుక వీళ్ళ కర్మ కాలి అక్కడ జగన్ గనక అధికారంలోకి వస్తే, ఇవాళ వాడెవడో అన్వేషణ అభిలాష వంశీ సినిమాలాగా వాడెవడో ఉన్నాడు అవుట్ ఆఫ్ కంట్రీలో, మొత్తం అందరూ పోతారు ఇక్కడి నుంచి. ఖచ్చితంగా చెప్తున్నా. ఏమిటి అంటే నీకు కుదిరితే గౌరవించు, మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఈ చిన్న విషయం తెలీదా? కరుణాకర్ని చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక కరుణాకర్ని కాదు, కరుణాకర్ కావచ్చు, అమరా ప్రసాద్ కావచ్చు, రాధా మనోహర్ దాస్లో మంచి హ్యూమరస్ ఇది ఉంది. చక్కటి పాటలు పాడతాడు, మంచి పద్యాలు చెప్తాడు, చక్కటి జోకులు, మంచి ప్రాస, అనన్యమైన జ్ఞానం ఉంది. కానీ ఏం లాభం? అందరూ తిట్టిపోస్తున్నారు. నువ్వు ఏమీ చెయ్యలేని వాళ్ళని అంటం కాదు, ఇవాళ ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని నువ్వు అనగలవా? వెంటనే నువ్వన్న శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తావు. అనలేని వాళ్ళని అంటం కాదు, ఎటువంటి స్థాయిలో ఉన్నా నేను అనగలిగే ధైర్యవంతుణ్ణి అని నువ్వు నిరూపించుకో, సంతోషిస్తా. ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ 7-8 మంది మాత్రమే హిందువులా? కోటాను కోట్లు ఉన్నారు. ఎందుకు మాట్లాడట్లా? నువ్వు ఒక సభ పెడతావు, ఆ సభకు వస్తారు, భోజనం చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, బస్సు ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఎంతమంది నీతో కలిసి యుద్ధం చేస్తున్నారు? నన్ను తిట్టు, నో ప్రాబ్లం. నన్ను అసభ్యకరమైన పదజాలం మాట్లాడు, నో ప్రాబ్లం. కానీ నా మాట తప్ప, అబద్ధమా? ఏ రకంగా చూసినా నా మాట అబద్ధమని నిరూపించ, నిఘంటువులు తీసి చెప్పండి నాకు. ఆశ్రమవాసం అంటే ఏమిటి? సన్యసత్వం అంటే ఏమిటి? కానీ ఎలా ఉంటున్నారు? అదేగా నేను అడిగింది. నేనేమన్నా తప్పడిగానా? అంటే నాకు తెలిసి ఆశ్రమవాసం సన్యాసత్వం అంటే ఏమిటో జగద్గురు ఆదిశంకరాచార్య గారి చరిత్ర చదివాను కాబట్టి అలా అనుకున్నా. ఫార్చునర్లు, బిఎండబ్ల్యూలు, ఆడీలు వాడతారని నేను అందులో లేదు. పాముకోళ్ళు కూడా లేకుండా ఆసేతు హిమాచలం కాలినడకన ఆధ్యాత్మిక సౌరభాలు వెళ్ళి విరిసినటువంటి మహానుభావుడు ఆయన గురువు. ఇప్పుడు అది పోయింది, సాయిబాబా మీద తీసుకొచ్చారు. నువ్వు సాయిబాబాని కించపరిచావు. గుళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా? వెళ్ళడం మానేశారా? యుద్ధాలు ప్రకటిస్తున్నారు. నా కోరిక ఏంటంటే మనలో మనమే ఎందుకు ఇలా కొట్లాడుకోవటం, మనలో మనమే ఎందుకు ఇలా మాట్లాడుకోవటం, మనలో మనమే ఎందుకు ఈ యుద్ధాలు? బయట వాళ్ళ దగ్గర మనం చులకనవ్వట్లేదా? అరే ముందు వాళ్ళలో వాళ్లే కొట్టుకు తెస్తారా అని బయట అనుకోవట్లేదా? అవునా? రేపు వినాయక చవితి వస్తే అన్ని మతాల వాళ్ళు అన్నదానంలో పాల్గొంటారు, ఊరేగింపులో పాల్గొంటారు, తీన్మార్లో పాల్గొంటారు, డప్పు యాత్రలో పాల్గొంటారు. అప్పుడు నువ్వు ఆపగలవా? లేదు. సరే తిట్టండి, వీడు సెక్యులర్ కుక్క, చిల్లర నా కొడుకు అలా అనటం వల్ల మీరు ఆనందం కలిగితే రోజు ఒక 21 సార్లు ఆ నామాన్ని జపించండి. రాఘవ శర్మ దొంగ ముండా కొడుకు చక్కగా జపించండి, ఏమవుతుంది? ఏం కాదు. పిల్లి శాపాల కుట్టి తెగుద్దా? అవి ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాత, ఇవన్నీ ఈ సామెతలు ఏవైతే ఉన్నాయో ఇవి నాకు అనవసరం. కానీ నువ్వు అలా అనటం వల్ల నీకు ఆనందం కలుగుతుంది అంటే రోజు చెయ్యి, రోజు తిట్టు నన్ను, నాకేం ప్రాబ్లం లేదు. వీడికి చీము నెత్తురు లేదు, రక్తం ఉంది, నాలో రక్తం ఉంది, మంచి హిమోగ్లోబిన్తో మంచి నెత్తురుంది. చీము ఎవడికి పడుతుంది? కేవలం ఎదుటివాడి నాశనం కోరుకుంటూ ఎదుటివాడిని కించపరుస్తూ బ్రతుకుతారే వాళ్ళు తీసుకుపోతారు మంచంలో చీవు నెత్తురు కలిపి. ఇది గ్రహించాలి మనం. ఏదైతే ఇప్పుడు హరిహరులు లేకుండా ఆ అవతారం ఉందా? లేదు కదా. అటువంటప్పుడు పరమశివుణ్ణి మాట్లాడడానికి నోరెలా వచ్చింది? అవునులే, వినాయకుడినే బొద్దింక పాకితే ఆ బొద్దింకనే తొలగించలేని వాడు నన్నేం కాపాడతాడు అని చెప్పి ఆ వినాయకుడినే తప్పుపట్టి మాట్లాడినటువంటి మనుషులు మరి పరమశివుణ్ణి మాట్లాడారంటే ఆశ్చర్యం ఎందుకు? కానీ మనం తెలియపరిచిన విషయాన్ని మన తర్వాత అనేకులు చూసి స్పందించారు. అనేక మంది చాలా నిక్కచ్చిగా మాట్లాడారన్నారు. ఇక్కడ నిక్కచ్చిగా మాట్లాడానా, ఖచ్చితంగా మాట్లాడానా కాదు, నిజం మాట్లాడతా.
తుమ్మితే పోయే తుపుక్కుమనే ప్రాణం గురించి ఎవడయ్యా ఆశపడేది? కాదండి. కరుణాకర్ సుగుణ గారు శివశక్తి అని ఒక పెద్ద సంస్థ నడిపిస్తారు. అవును. అందరికీ చిరపతి. అంటే ఇట్లా తిట్టడం అనే దాన్ని ఉక్రోషం అనాలా, ఆక్రోషం అనాలా? నువ్వు అలా అనుకోవద్దు. తను ఇష్టపడే చిన్నజీరి మీద ప్రేమ అనుకో. మన మీద కోపము, మన మీద ఆవేశము, మన మీద ఆక్రోశము, మన మీద శత్రుత్వము అని ఆలోచిస్తే తను మనకి శత్రువు అవుతాడు. అలా అనుకోవద్దు. కరుణాకర్కి చిన్నజీయర్ గారంటే ప్రాణం. ఎంత ప్రేమ, ఎంత ప్రాణం! అబ్బా, బంగారం లాంటి మనిషి కదా కరుణాకర్ అని అనుకో. ఏ రకమైన శత్రుత్వ భావం ఉండదు. ఇప్పుడు తన విధానంలో తను ముందుకెళ్తున్నాడు, నా విధానంలో నేను ముందు. మేమిద్దరం శత్రువులం కాదు, కానీ మా మధ్యన శత్రుత్వ భావం. ఇప్పుడు కరుణాకరే ఎందుకు అనాలి? అన్నా నువ్వు అనన్నా, నువ్వు తిట్టన్నా రాఘవ శర్మని, నువ్వు మైకు ముందు తిట్టన్నా అని చెప్పారేమో, తిట్టాడేమో. తన తప్పే ఉంది, తన తప్పే ఉంది నాన్న. ఇప్పుడు నేను నిన్ను తిడితే నన్ను తిట్టడానికి 10 నోళ్ళు ఉంటాయి కదా. అంటే మనం తిట్టలేమా? బర్రె అని మనం తిట్టలేమా? ఏమొస్తుంది? అది ఏ సంస్కారమా? అంటే ఒక పెద్ద ఆధ్యాత్మిక సంస్థ నడుపుతూ సనాతన ధర్మానికి రక్షకులు అని చెప్పుకునే వాళ్ళే ఇంత దిగజాడు బాధపడేది ఏంటంటే, వీళ్ళు అమ్మవారి టెంపుల్ కూలిస్తే రాలా, అమ్మవారి గుళ్ళో అపప్రదమైన చర్యలు చేస్తే రాలా, అమ్మవారి గుడిని రోడ్డు మీద నుంచి తొలగించాలని క్రేన్లు తీసుకొచ్చినప్పుడు రాలా. ఎక్కడున్నారు అప్పుడు వీళ్ళంతా? ఎక్కడున్నారు? మల్కాజ్గిరిలో కానీ, బంజారా హిల్స్లో కానీ, సికింద్రాబాద్లో కానీ జరిగినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు? రాఘవ శర్మని తిట్టడానికి మీరు కష్టపడమాకండి. రాఘవ శర్మ నారసింహుడిని పట్టుకొని బతుకుతాడు, నరసింహుడి పాదాల దగ్గర బ్రతుకుతాడు, సీతమ్మ ఆశీర్వచనంతో బ్రతుకుతాడు. నేను వెళ్ళిపోయే క్షణం వస్తే ఎవరు అడ్డం పడ్డా ఆగదు, ప్రాణం వెళ్ళిపోతుంది. నేను బతికుండాలని రాసి పెడితే మీరు 36 పోట్లు పొడిచినా 3 పువ్వులు 6 కాయల్లా బయటకు వస్తా. ఇది వాస్తవం. కాబట్టి నా బాధ ఏంటంటే, బయట వాళ్ళకి చులకనైపోతున్నావు, ఇతర మతాలు చులకనైపోతున్నావు. కరెక్ట్. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయి, హిందువుల్లో వాళ్ళకి వాళ్ళే కొట్టుకు చచ్చే వీడియోలు 100 ఉంటాయి. సార్, హిందూ ధర్మమే ప్రమాదంలో పడింది అంటే ఖచ్చితంగా దాంట్లో ఈ శైవం ఏంటి, వైష్ణవం ఏంటి, గొడవలు ఏంటి? అసలు ఇది నాకు అర్థం కాదు. ఏంటంటే, హరిహరుల యొక్క విధానం ఒకటే, వాళ్ళిద్దరూ ఒకటే, అద్వైతం. వాళ్ళని విడదీసి మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది. మేము ఒకటే నిరూపించారు అయ్యప్ప స్వామి జన్మతో. అయ్యప్ప స్వామి అవతారం అనేది హరిహరుల నుంచి వచ్చింది కాబట్టి మేము వేరు కాదు, మేము ఒకటే అని చూపించిన తర్వాత కూడా ఇలా వేరు చేసి మాట్లాడుతున్నారు. చూడు, ఇది స్వార్థం కాకపోతే ఏంటా అని అనుకుంటా. ఇప్పుడు అద్వైతం, విశిష్ట అద్వైతం రెండు ఒకటే కదండి. ఇక్కడ పంచభూతాల నుంచి వచ్చినటువంటి పరమాత్ముని యొక్క రూపాన్ని గ్రహించుకోలేకపోతే ఎందుకు ఏడవనా? దేనికి ఇవన్నీ ఎందుకు? ఒరిమి దుంపలేగా మనం హిందువులోని ఓ కట్టుకు చచ్చిపోతున్నాం. ఇప్పుడు మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం అంటారు. మనం పూజించే ఏ అవతారం అన్న బ్రాహ్మణ్యంలో ఉందా? లేదు. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించరు? మనలో మనకే ఎందుకు ఈ గొడవలు? మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఒకటే, మనలో మనమే అనుకొని, మనమే తిట్టుకొని, మనల్ని మనమే కించపరుచుకొని, మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు మన మొహాన ఉమ్మేయకుండా మనం జాగ్రత్త పడితే బాగుంటుంది. చివరిగా మాట ఏంటంటే, ఈయన శివశక్తి అనే సంస్థ నడిపిస్తాడు, శైవాన్నే ప్రోత్సహిస్తాడు, శైవం కోసమే పనిచేస్తాడు. మనం శైవాన్ని కాపాడదామని మాట్లాడితే మనల్ని తిట్టిపోసాడు. నాకు ఆనందం వేసింది, శివుడి కన్నా కూడా చిన్నజీయర్ గారికి ప్రథమ తాంబూలం ఇచ్చినందుకు. అదే కదా. ఎస్, శివుణ్ణి కూడా ఇప్పుడు నేను పెట్టను, నాన్న నారసింహ నీది 2nd ప్లేస్, మా అమ్మదే 1st ప్లేస్ అంట. అట్లాగే కరుణాకర్ కూడా తప్పేం చేయలా. శివ నీది 2nd ప్లేస్, చిన్నజీయర్ గారిదే 1st ప్లేస్. తప్పే ఉంది? తన ప్రేమ, వాత్సల్యం, అభిమానం, ఆలంబన అంతా ఆ చిన్నజీయర్ గారి పాదాల దగ్గరే తన శిరస్సు వంచాడు. నిజంగా ఎంత గొప్ప ఏకలవ్య శిష్యుడు. వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్. కరుణాకర్ని దయచేసి ఎవరు తప్పు పట్టకూడదు. నా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇట్లా అన్నాడు, మీరు ఏం మాట్లాడతారు? ఒరే, నాకు కరుణాకర్కి 190 గొడవలు ఉంటాయి, మీకెందుకురా నోరు మూసుకొని మీ పని చూసుకోండి అన్న. నేను ద్వేషించను. నన్ను తిట్టారనుకో, ఇంట్లో అన్నదమ్ములు గొడవలు వచ్చాయి, అన్నని తమ్ముడు తిట్టాడు, ఏమవుతుంది? తర్వాత అన్నయ్య అంటూ పలకరిస్తాడు, అంతేగా. కాబట్టి నువ్వు నేను కూడా మన ధర్మాన్ని నిర్వర్తించాం, ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అందరికీ నచ్చాలని రూల్ లేదు, అందరూ శభాష్ అని చెప్పాలని రూల్ లేదు. 100 కామెంట్స్లో 10 బూతులు ఉంటాయి, 10 తిట్లు ఉంటాయి.
10 వివరణాత్మక విమర్శలు ఉంటాయి, మిగతా 60 బాగుంటాయిగా, ఈ 60 చూసుకో చాలు. అంతే అంతే. ఏది తలుచుకుంటే మనసుకి ఆనందం కలుగుతుందో అది తలుచుకుంటే మనుగడ ముందుకెడుతుంది. ఏది తలుచుకుంటే మనం అధఃపాతాళానికి వెళతామో అది మన జీవితాన్ని అక్కడితో ఆపేస్తుంది. కాబట్టి నాన్న, నువ్వు తలుచుకునే ప్రతి ఒక్కటి నలుగురికి ఉపయోగపడే విధంగా నీ జీవితం ఉండాలని నా తల్లి చెప్పింది. నేను అలానే బ్రతుకుతాను. సూపర్ గురుజీ, హ్యాట్స్ ఆఫ్. సో కరుణాకర్ సుగుణ మిత్రమా, అర్థం చేసుకోండి, బూతులు మాట్లాడడం అందరికీ వచ్చు. మీరు అట్లా మాట్లాడి మరి దాని ద్వారా మీరు వ్యూ సంపాదించాలనుకుంటున్నారా? అది ఎవరికి నచ్చే ప్రక్రియ కాదని అనుకుంటున్నా. అందుకే మేము మిమ్మల్ని ఏం అనట్లేదు, బట్ విషయం మీకు తెలియాలని చెప్తున్నాం ఇది. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.